వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో మారుతున్న లైఫ్ స్టైల్స్ కొద్దీ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారుతూ ఉన్నాయి అండ్ చాలామంది జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. సో దానివల్ల ఒబేసిటీ పెరుగుతుంది. సో ఒబేసిటీ తగ్గించాలన్నా లేకపోతే మంచి హెల్దీ ఫుడ్ రెసిపీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం మన హెల్దీ అండ్ టేస్టీ చూస్తూనే ఉండండి. సో అలాంటి రెసిపీస్ ఇవాళ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్ కాకుండా ఈ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి ఒబేసిటీ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది. సో ఎటువంటి హెల్త్ టిప్స్ కానీ హెల్త్ హ్యాబిట్స్ వాళ్ళు మార్చుకుంటే అగైన్ దే విల్ గెట్ బ్యాక్ టు ద నార్మల్? సో మోస్ట్లీ అన్ని న్యూట్రియంట్స్ కూడా ఉండాలి అండ్ టైం ఉండదు ఫస్ట్ థింగ్ ప్రిపరేషన్ చేసుకోవడానికి. సో ఇలా ప్రిపరేషన్ చేసుకోవడానికి టైం ఉండని వాళ్ళు డిఫరెంట్ కాంబినేషన్స్తో రెసిపీస్ చేసుకుంటే కనుక టైం సేవ్ అవుతుంది అండ్ అలాగే వాళ్ళకి మంచి న్యూట్రియంట్స్ వస్తాయి అండ్ హెల్తీగా ఉంటారు, మంచి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది. సో ఎలాగో మన షోలో టైంని బట్టి క్విక్ రెసిపీసే ఉంటాయి అండ్ అలాగే మనం అన్నట్టు హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంటాయి. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ సుజాత. హాయ్ లాస్య. హాయ్ పల్లవి. హాయ్ సుజాత, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో ఏం చేస్తుంటావు సుజాత? నేను డైరెక్టర్. ఓ డైరెక్టర్. మూవీస్ తీస్తున్నావా, తీయబోతున్నావా ఏంటి? వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఓ ఆల్రెడీ కంప్లీటెడా? కంప్లీటెడ్, షూట్ కంప్లీటెడ్, ఎడిటింగ్ జరుగుతుంది. ఓకే, సో షూట్ కంప్లీట్ అయింది అంటే కొంచెం క్రియేటివిటీ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో చూద్దాం ఎలాంటి క్రియేటివిటీ యూస్ చేస్తున్నావు. ఇప్పుడు కుకింగ్ చేస్తూ ఉంటావు మరి? అప్పుడప్పుడు. సో ఎక్కువ టెన్షన్ అనిపించదు అంటే డైరెక్షన్ సైడ్ కదా, సో చాలా క్రియేటివిటీ అండ్ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరన్నట్టే స్ట్రెస్ అన్నీ ఉంటాయి కానీ ఇష్టపడి చేస్తున్నాం కదా, కష్టం అనిపించదు. రైటర్ కూడా కదా, అర్థం అయిపోయింది చేస్తుంది. సో క్రియేటివిటీ యూస్ చేసి ఇప్పుడు ఏ రెసిపీ చేయబోతున్నారు? అందరూ జామ పండ్లు ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు చాలా ఇష్టపడి. సో దాన్ని ఇప్పుడు నేను వెరైటీగా జ్యూస్లా చేస్తున్నాను. ఓకే, సో పేరేమి ఇచ్చారు మరి దానికి? గోవా డ్రింక్. ఓకే, సో మోస్ట్లీ ఫ్రూట్స్లలో మనం తక్కువగా జ్యూస్ చేసుకునేదంటే ఓన్లీ జామ పండుతోనే, బట్ ఈ రోజు తను జ్యూస్ చేస్తుంది. ఓకే సుజాత, ఆల్ ద బెస్ట్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ. ఓకే, సో గువావా డ్రింక్ అన్నావు కాబట్టి చక్కగా ఎర్ర జామకాయలు అంటారు కదా, చాలా మందికి ఇష్టము, అవి తీసుకొచ్చేసాం. అండ్ తేనె అయితే తెలిసిపోతుంది అండ్ అది నిమ్మరసము అండ్ ఈ వాటర్ ఏంటో తెలియట్లేదు, అల్లం రసం. ఓకే, సో చక్కగా సూపర్ ఎనర్జీ అండ్ చలవ చేస్తుంది అనమాట అల్లం రసం. అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. గువావా డ్రింక్ అనగానే నార్మల్గా చేసేస్తావేమో అనుకున్నాను, బట్ నైస్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఓకే వాటర్, హాట్ వాటర్ పడి. సో డ్రింక్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో యూజువల్గా అంటే బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు ఎలాగో డైరెక్టర్ అన్నారు కాబట్టి మన ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువ. సో ఏ కైండ్ ఆఫ్ జోనర్స్ చేస్తూ ఉంటారు? నేను హర్రర్. ఓ మై గాడ్, హారరా? సో యూజువల్గా అలా చూడగానే నేను ఏదో నందిని రెడ్డి లాగా అలాగా లవ్ యాంగిల్స్ చేస్తూ ఉంటారు అనుకున్నాను. యాక్చువల్లీ హర్రర్ చాలా ఇష్టం. ఓకే, సో స్టార్ట్ చేసేసారా? స్టార్ట్ చేసాము, వర్క్ అయిపోయింది, ఫైనల్ ఎడిటింగ్ జరుగుతుంది. వావ్, సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు జామకాయలు వేద్దామా? ఓకే, కాగినట్టుంది. యా, బాయిల్ అయిపోయాయి. సో ఇంత వెరైటీగా అంటే ఈ డ్రింక్ ఎక్కడ చూసారు ఏంటి? మ్యాక్సిమం అందరి ఇళ్ళలో దొరుకుతూ ఉంటుంది కదా, సో తింటూ ఉంటారు. ఇలా తినడం కాకుండా వెరైటీగా జ్యూస్ లాగా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను అంతే. సో లైట్గా బాయిల్ అయితే చాలా? లైట్గా బాయిల్ అయితే చాలు. సో ఇప్పుడు తీసేసుకొని మిక్సీ పట్టేసి అయిపోతుంది అనమాట. ఓకే, సో చాలా ఈ మాత్రం బాయిల్ చాలు. ఓకే, సో నేను మిక్సీ జార్ తీసుకొస్తాను. సో ఓన్లీ జామకాయలు వేసుకోవాలంటే? ఓన్లీ జామకాయలు వేసుకోవాలి. ఓకే, సో ఎలాగో మనం బాయిల్ చేసాము, కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో ఇలా మిక్సీ పట్టాలి? లేదు, కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సో కాసేపు చల్లారాలి. సో కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, చక్కగా చల్లారిపోయి ఉంటాయి. ఓకే, యా, కూల్ అయిపోయాయి. సో మిక్సీ పట్టి తీసుకొస్తాం. యా, సో చక్కగా పేస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొంచెం దాన్ని బౌల్లో తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బౌల్లో తీసుకోవాలి. ఓకే, సో
ఇక్కడ మిక్సింగ్ బౌల్. సో ఎలా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్లోకి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని? అంటే చాలా మంది యాక్ట్ చేస్తున్నారు కదా, అందరు ఆర్టిస్టులు అయిపోతుంటే డైరెక్టర్ ఎవరైపోతారు. సో అమ్మాయిల్లో అలా కొంతమంది ఉన్నారు కాబట్టి మీరు కూడా చూస్ చేసుకోవాలి అనిపించింది. రైటర్ కూడా మీరేనా? స్టోరీ లైన్ అండ్ డైలాగ్ వర్షన్స్ అన్నీ నాయే అండి. సో ఇప్పుడు తీసుకున్నామండి దీంట్లోకి. ఓకే ఓకే, సో చక్కగా ఇందులో తీసేసుకున్నాం బౌల్లోకి. సో నెక్స్ట్ ఏం వేయబోతున్నారు? నెక్స్ట్ అల్లం రసం తీసుకుందాం. ఓకే, సో అల్లం రసం ఒక స్పూన్, కొంచెం. సో మన టేస్ట్కి తగ్గట్టు. టేస్ట్కి తగ్గట్టు అల్లం రసం ఎక్కువ కూడా చాలా మంది యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ లైట్గా బ్లాక్ సాల్ట్. ఓకే, కొంచెం దీనికి తగ్గంత. ఓకే, సో బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ హనీ 1 స్పూన్. సో హనీ ఎలాగో న్యాచురల్ షుగర్ కాబట్టి మనం ఎంత వేసుకున్న ప్రాబ్లం. స్వీట్ ఎక్కువ అవ్వాలి అనిపించిన వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఓకే, సో స్వీట్స్ ఎక్కువ తింటారు లేకపోతే ఎక్కువ ప్రిఫర్ హాట్ అయినా? లేదు, నాకు హాట్ అంటే చాలా ఇష్టం. ఓకే, అందుకనే వేసేటప్పుడే అన్నారనమాట 1 స్పూన్ లేకపోతే కొద్దిగా వేసుకోవచ్చు అని. ఓకే, సో హనీ అంతానే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొన్ని జామకాయలు ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కాబట్టి మనం హనీ అనేది సరిపడా వేసుకోవచ్చు. ఓకే, సో స్వీట్గా ఉన్న జామకాయలు అయితే కొంచెం హనీ తక్కువ వేసుకోవచ్చు. కొన్ని చప్పగా ఉంటాయి యాక్చువల్గా జామకాయల్లో కూడా, అప్పుడు కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ లెమన్ వేసుకుందామండి. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసారు. అండ్ ఎస్పెషల్లీ జామకాయ అనగానే మనకు అందరికీ చాలా ఇష్టం అనమాట. జామకాయలో ఆల్రెడీ సి విటమిన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇమ్యూనిటీ కూడా ఇప్పుడు మనకు అందరికీ కావాలి ఇమ్యూనిటీ. చక్కగా మొత్తం మిక్స్ చేసేసాము. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం కూల్ వాటర్ వేసుకోవాలి. ఓకే, సో చక్కగా వాటర్ కూడా వేసేసారు. సో డ్రింక్ అయిపోయినట్టేనా ఆల్మోస్ట్? అయిపోయింది. సో సర్వ్ చేసుకోవడమే కదా? ఓకే, చాలా డిఫరెంట్ డ్రింక్ యాక్చువల్గా. హెల్త్ కూడా చాలా మంచిది. సో డ్రింక్ అయితే రెడీ అయిపోయింది కదా? సో కొంచెం ఇది వేసుకుందామండి, జామకాయ ముక్కలు చిన్న చిన్నవి. ఆల్రెడీ దీంట్లో వేసుకున్నాము, జస్ట్ లైట్గా అలా మధ్య మధ్యలో తగులుతుంటే కూడా చాలా మందికి నచ్చుతుంది. రెడీ. ఓకే, గువావా డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఎస్, సో గువావా డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గువావా డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: జామకాయ 1, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు చిటికెడు, అల్లం రసం కొద్దిగా. గువావా డ్రింక్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నీళ్లు పోసి జామకాయ ముక్కలు వేసి కాస్త ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం రసం, నల్ల ఉప్పు, తేనె, నిమ్మరసం, చల్లని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని జామకాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే చల్లని గువావా డ్రింక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, ఎస్. వావ్, డ్రింక్ అయితే చాలా చాలా బాగుంది. అంటే చాలా కామ్నెస్ని ఇస్తుంది అనమాట. అండ్ ఏమంటారు, ఇంగ్రీడియంట్స్ చూడగానే నాకు అర్థమైంది అల్లం రసం వేశారు అండ్ వెరైటీగా చేశారు, తను కొంచెం బాయిల్ చేశారనమాట. నాకైతే సుజాత సూపర్గా ఉంది డ్రింక్. మీకు ఎలా అనిపించింది? సో డ్రింక్ అనగానే అందరు చాలా స్వీట్గా ఉండాలని అనుకుంటారు, బట్ ఇది ఎక్కువ స్వీట్ కూడా లేదు. వై బికాస్ నాకు తెలిసి తను అసలు షుగర్ యాడ్ చేయలేదు.
సో మంచి న్యాచురల్ షుగర్ లాగా మంచి హనీ యాడ్ చేసింది కాబట్టి ఎక్కువ స్వీట్ కూడా లేదు. సో చాలా బాగుంది డ్రింక్ అయితే, అసలు సూపర్. సో డ్రింక్ అయితే నిజంగా చాలా సూపర్గా ఉంది. డైరెక్టర్ కాబట్టి మొత్తం క్రియేటివిటీ అంతా యూస్ చేశారు. అసలు పళ్ళు ఉడకబెట్టుకొని తినడం అయితే చాలా తక్కువ, బట్ నిజంగానే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పల్లవి. బాయ్. సో డ్రింక్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా చేశారు సుజాత గారు. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? టేస్టీగా ఉండాలి, నాకైతే ఇప్పుడే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మంచి అపిటైజర్ చూసావు కదా, ఇప్పుడు అడిక్వేట్ క్యాలరీస్ ఉన్నది ప్రిపేర్ చేస్తాను. అది ఏంటి అంటే కోకోనట్ ప్యాన్ కేక్స్. వావ్, కోకోనట్ ప్యాన్ కేక్స్ అంటే అందరికీ ఇష్టం అండ్ ఈ ఫ్లేవర్ అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ప్యాన్ కేక్స్ అనగానే చక్కగా హ్యాపీగా తినేచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్కి సూపర్గా అండ్ వెరీ క్విక్గా అయిపోతుంది. సో యూజువల్గా బటర్, హనీ ఇవన్నీ కామన్. అండ్ ఫ్లవర్ ఏది యూస్ చేస్తున్నాను? గోధుమ పిండి. ఓకే, సో ఇది కూడా హెల్దీ అనే అనమాట. సో యూజువల్గా కొబ్బరి పాలు మనకు చాలా ఇష్టం కాబట్టి సో అవి కూడా. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. యాక్చువల్లీ ప్యాన్ కేక్స్ అనగానే అందరికీ బనానాస్ గుర్తొస్తూ ఉంటాయి కదా, బట్ మనం ఏంటి అంటే బనానాస్ యూస్ చేయకుండా చేస్తున్నాం. సో ఫ్లోరెన్స్. సో ఎగ్ కూడా తీసుకొచ్చావు. సో సూపర్ రెసిపీ అనమాట ఇదైతే. సో మరి స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ నేను గోధుమ పిండి వేసేస్తున్నాను, ఒక స్పూన్. సో ఇలాంటివి ఏమైనా మిక్సింగ్ అయితే కొంచెం మనం జాగ్రత్తగా క్వాంటిటీస్ చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ మామూలుగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే చాలు కదా? యా, చాలు. అండ్ అలాగే కొబ్బరి పాలు. ఓకే, ఆ తర్వాత ఒక ఎగ్. సో ఎగ్ స్మెల్ పోవడానికి కొంచెం వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే హనీ. జస్ట్ అది కలపడంలోనే ఉంటుంది. కలపడంలోనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తే. సో ఫస్ట్ నేను ఇది మిక్స్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మనకు బ్యాటర్ పర్ఫెక్ట్గా రాలేదు అంటే ఇంకొంచెం వాటర్ వేయొచ్చు, నో ప్రాబ్లం. సో కొంచెం లైట్గా పడుతుంది అనుకుంటా వాటర్. యా, లైట్గా పడుతుంది. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాక వాటర్ వేసేద్దాం. ఓకే, సో యూజువల్గా ఇది ఎంత క్వాంటిటీ? 1 or 2 తీసుకుంటే? యాక్చువల్లీ ఇప్పుడు మనం వేసే నార్మల్లీ చిన్న పామ్ సైజ్లో వేస్తాం ప్యాన్ కేక్స్. సో 2 to 3 తీసుకోవచ్చు. ఓకే, యూజువల్గా టైమింగ్స్ ఏమి ఉండవు కదా? మార్నింగ్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, నో ఇష్యూ. సో ఆల్రెడీ కొబ్బరి పాలు వేసాను, కొంచెం కొబ్బరి కూడా చిన్న చిన్నగా పీసెస్ చేసి తీసుకొచ్చాను. ఓకే, సో మెయిన్ ఈ కొబ్బరి పాలు అండ్ ఈ కొబ్బరిని ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ వస్తుంది. అవును. సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. సో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా. సో మనం ప్యాన్ కేక్ అనగానే కొంచెం అలా ఫ్లఫీగా వస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. సో కొంచెం బటర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు కొంచెం వాటర్ కావాలి కాబట్టి వాటర్ వేసేసుకొని ఇది మిక్స్ చేసాం. సో చక్కగా చూస్తూ వేసుకోవాలి వాటర్. యా, చాలు. నార్మల్గా కొబ్బరి తురుము లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు. సో ఎలాగో మనం వేసినవన్నీ పౌడర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి చక్కగా కొంచెం ఇలాగా పీసెస్ కట్ చేసి వేసుకుంటే మధ్యలో ఇలా క్రంచిగా కూడా తింటే బాగుంటుంది. సో ఇలా కొద్దిగా స్టవ్ ఆన్ చేసి ఇంకొన్ని వాటర్. సో ఓకే, లాస్ట్ మనకు కావాల్సిన బ్యాటర్ వచ్చేసింది. మనం ఇంకా నెక్స్ట్ ప్యాన్ కేక్స్ వేసుకోవాలి. ఓకే, సో స్టవ్ అయితే నేను ఆన్ చేసి ఉంచేసాను. కొద్దిగా గ్రీస్ చేసుకున్నాను. యా, సో కొద్దిగా నూనె కూడా మనం కొబ్బరి నూనె వేసుకున్నాము. యా, సో హీట్ ఎక్కువైంది కదా. అలాగే ఆల్రెడీ ఒకటి చేసేసి తీసి పెట్టుకున్నాము అండ్ ఇది కూడా అయిపోయినట్టుంది.
వావ్, చక్కగా ఇలా బ్రౌనిష్లో వస్తే చాలా బాగుంటుంది కదా. యా, ఓకే, సో ఇది కూడా సర్వ్ చేసేసుకుందాం. యా. సో రెడీ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం హనీతో అలా గార్నిష్ చేసుకున్నాం. ఓకే, వావ్. ఓకే లాస్యా, మన కోకోనట్ ప్యాన్ కేక్స్ రెడీ. వావ్, అరోమా అయితే సూపర్గా వస్తుంది. సో యమ్మీ యమ్మీ కోకోనట్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కోకోనట్ ప్యాన్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, కోడిగుడ్డు 1, కొబ్బరి పాలు 1 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ చిటికెడు, ఉప్పు తగినంత, వెన్నె 1 టేబుల్ స్పూన్. కోకోనట్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, కొబ్బరి పాలు, కోడిగుడ్డు, వెనీలా ఎసెన్స్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు, ఉప్పు, బేకింగ్ పౌడర్, వెన్న వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్యాన్లో ప్యాన్ కేక్లా వేసి కొబ్బరి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ప్యాన్ కేక్లపై తేనె వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోకోనట్ ప్యాన్ కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో యమ్మీ యమ్మీ ప్యాన్ కేక్స్ టేస్టింగ్ అనమాట. ఎక్సలెంట్గా ఉంది, అంటే చాలా బాగుంది అనమాట. గోధుమ పిండి ఫ్లేవర్ తెలుస్తూ ఉంది. ఏదైనా చాలామంది దోశలు వేసుకుంటూ ఉంటారు గోధుమ పిండితో, అండ్ ఆ ఫ్లేవర్ కూడా నచ్చుతుంది అందరికి. మనం తేనె వేసాం అండ్ కొబ్బరి పాలు ఎస్పెషల్లీ, ఆ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అలా 1, 2, 3 వరకు తినేచ్చు. సో నార్మల్లీ ప్యాన్ కేక్స్ అనగానే ఇదివరకు చెప్పినట్టు అసలు బనానాస్ లేకుండా అసలు ప్యాన్ కేక్స్ ఎవరు అసలు మోస్ట్లీ ప్రిఫర్ చెయ్యరు. సో ఇలా గోధుమ పిండి అనగానే అందరూ కూడా జస్ట్ ఫుల్ కాస్ట్ టైప్లో కానీ లేదంటే బజ్జీ, ఇప్పుడు కొత్తగా బజ్జీలు వేసుకోవడం లేదంటే దోశలు వేసుకోవడం అలా చేస్తూ ఉంటారు. సో అలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇలా ప్యాన్ కేక్స్ కూడా గోధుమ పిండితో వేసుకుంటే చాలా మంచిది. అండ్ కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా న్యూట్రిషన్ వచ్చింది ఇందులో మనకు. ఓకే, మనం ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ఒకటే యూస్ చేసాం, అంటే కోకోనట్ పాలు, అంటే కొబ్బరి పాలు యూస్ చేసాం, కొబ్బరి నూనె యూస్ చేసాం, అండ్ పీసెస్ మధ్యలో అలా చంక్స్ తగులుతున్నాయి. సో ఓవరాల్గా చాలా బాగుందన్నమాట. సో ప్యాన్ కేక్స్ అనగానే అసలు బనానా లేకపోతే ప్యాన్ కేక్స్ ఎవరు ప్రిఫర్ చేయరు. బట్ ఇలా గోధుమ పిండితో అలా చపాతీలు, దోశలు, బజ్జీలే కాకుండా ఇలా ఈవినింగ్ టైంలో మంచి ప్యాన్ కేక్స్ చేసుకుంటే మంచిగా హెల్తీ, అండ్ అలాగే కోకోనట్ మిల్క్ కూడా యూస్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా న్యూట్రిషన్ కూడా వచ్చింది మనకి ఇందులో. సో తను కూడా అంటే పార్టిసిపెంట్ సుజాత గారు కూడా చక్కటి డ్రింక్ చేశారు, గువావా డ్రింక్ అండ్ ప్యాన్ కేక్స్. సూపర్ కాంబినేషన్ అనుకోవచ్చు 2. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో గోవా వచ్చేసి మెయిన్గా హై ఇన్ విటమిన్ సి అండి. సో మంచి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ అలాగే మెన్సెస్ టైంలో ఎవరికైతే బాగా స్టమక్ పెయిన్ ఆర్ బాడీ పెయిన్స్ వస్తుందో వాళ్ళు కూడా ఈ గోవా రెగ్యులర్ గోవా జ్యూస్ లాగా లేదంటే గోవా ఫ్రూట్ అలాగే తీసుకుంటే ఆ మెన్సెస్ పెయిన్ నుంచి బయటపడవచ్చు. అండ్ మన ప్యాన్ కేక్స్ వచ్చేసి మనం ఇందులో ఫ్లోర్ గోధుమ పిండి యూస్ చేస్తాం కాబట్టి హై ఇన్ ఫైబర్ ఉంటుంది. అండ్ సో అలాగే కొబ్బరి పాలు కూడా ఇందులో యూస్ చేస్తాం కాబట్టి ఎవరికైతే జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయో వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది. అండ్ అలాగే షుగర్ లెవెల్స్ని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది. సో మంచి హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ టేస్ట్ వైజ్ అయితే 2 ఎక్సలెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. మంచిదని టేక్ కేర్. Bye-bye.